ఫ్రిడ్జ్ గురించిన ఓ భయంకరమైన నిజం వింటే మీరు జీవితంలో దాని జోలికి పోరు. మన ఇంట్లో కూరగాయలను ఇతర ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడానికి నీళ్లు, ఇతర కూల్ డ్రింకుల వంటివి చల్లబరుచుకోవడానికి ఐస్ క్యూబ్స్ కోసం ఫ్రిడ్జ్లోనూ ఉపయోగిస్తుంటాం. ప్రస్తుత వేగవంతమైన జీవితం కారణంగా మన నిత్యావసర వినియోగ వస్తువుల్లో రెఫ్రిజిరేటర్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. అయితే రిఫ్రిజిరేటర్ భయంకరమైన విషం విడుదల చేస్తుంది అంటారు వాగ్భటుల వారిని ఈ మధ్యకాలంలో మనకు పరిచయం చేసి ప్రచారం చేసిన రాజీవ్ దీక్షిత్ గారు. ఆయన అనేదేమిటంటే, మన ఇంట్లో అతి భయంకరమైన వస్తువు ఏదైనా ఉందంటే అది మన రెఫ్రిజిరేటర్ మాత్రమే అంటారు. రెఫ్రిజిరేటర్ గురించి ఆయన చెప్పే నిజాలు వింటే మీరు షాక్ అవుతారు. ఇందులో కూడా గాలి, సూర్యరశ్మి చేరదు. ఇంకా ఇందులో సహజంగా మన ఇంట్లో ఉండే ఉష్ణోగ్రత కంటే చాలా తక్కువ ఉంటుంది. అది కూడా ప్రకృతి సహకారంతో జరిగితే ఏ ప్రమాదమూ ఉండదు. కానీ అలా జరగటం లేదు. ఇది కొన్ని రకాల గ్యాస్లను విడుదల చేస్తూ రెఫ్రిజిరేటర్లోని ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ఉంటుంది. ఆ గ్యాస్లు 12 రకాల గ్యాస్లను విడుదల చేసేలా తయారు చేస్తారు. వాటిని విజ్ఞాన శాస్త్రంలో CFC క్లోరో ఫ్లోరో కార్బన్స్ అంటారు. అంటే క్లోరిన్, ఫ్లోరిన్, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది. వీటికి అర్థం మనం డిక్షనరీలో చూస్తే విషం, ఎక్కువ విషం, భయంకరమైన విషం అని ఉంటుంది. ముఖ్యంగా మనం గాలి పీల్చి వదులుతూ ఉంటాం కదా, మనం వదిలే గాలినే కార్బన్ డైఆక్సైడ్ అంటారు. దీన్ని మనం వదలకుండా కాసేపు మనలో ఉంచుకుంటే ఖచ్చితంగా మరణిస్తాం. అంత భయంకరమైన విషం విడుదల చేసేది రిఫ్రిజిరేటర్. ఇలాంటివే మొత్తం 12 రకాల విషవాయువులు విడుదల చేస్తుంది రిఫ్రిజిరేటర్. ఇది ఇంకా ఎంతటి ప్రమాదం అంటే, మనం రిఫ్రిజిరేటర్లో ఉంచే ప్రతి పదార్థం మీద ఈ విష ప్రభావం ఉంటుంది. మనం ఎంత స్టీల్ గిన్నెలో పెట్టి మూత పెట్టి ఉంచినా వాటిని ఛేదించుకుని లోపలి పదార్థం మీద వ్యాపిస్తుంది. అలాంటి ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలను మనం రోజూ ఇళ్లలో తింటున్నాం. ఇప్పటికైనా నిజాలు గమనించి మన ఆరోగ్యానికి చేటైనవి దూరంగా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.